మాజీ ఎమ్మెల్యేలు స్వర్గీయ కిడారి సర్వేశ్వరరావు, సివేరి సోమ ఆశయ సాధనకు తామంతా కృషి చేస్తామని అరకు పార్లమెంట్ ఆర్గనైజేషన్ సెక్రటరీ పాంగి శాస్త్రబాబు అన్నారు. స్వర్గీయ కిడారి సర్వేశ్వరరావు, సివేరి సోమ 6వ వర్ధంతి సందర్భంగా ముంచంగిపట్టు మండలం టీడీపీ నాయకులు సోమవారం పాడేరులో గల సర్వేశ్వరరావు ఘాటు వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అరకు పార్లమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ పాంగి శాస్త్రబాబు మీడియాతో మాట్లాడుతూ స్వర్గీయ సర్వేశ్వరరావు సోమ చనిపోయి నేటికి 6 ఏళ్లు పూర్తయిందని, నేడు గిరిజన ప్రాంత ప్రజలంతా ఇద్దరిని తలుచుకుంటూ ఘన నివాళులు అర్పిస్తున్నారని అన్నారు. మాజీ ఎమ్మెల్యేలు స్వర్గీయ సర్వేశ్వరరావు సోమ గిరిజన ప్రాంత అభివృద్ధి కోసం, బాగుల కోసం ఎంతగానో కృషి చేశారని, వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. రాబోయే రోజుల్లో వారి ఆశయాలను మేమందరం కృషి చేస్తామని, ఏ లోకంలో ఉన్న వారి ఆత్మలకు శాంతి చేకూరాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మాజీ మండల ప్రెసిడెంట్ నీలకంఠం, పాత్రో రఘునాథ్, రామదాసు, సుబ్రహ్మణ్యం, కృష్ణారావు పాత్రో, రాము, గోపాల్, సిద్ధు, నాగేష్, గురుమూర్తి తదితరులు పాల్గొన్నారు. జోహార్ 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 సర్వేశ్వరరావు గారు, జోహార్ జోహార్. సాధిస్తాం సర్వేశ్వరరావు గారు ఆశయాలు, సాధిస్తాం సర్వేశ్వరరావు గారు ఆశయాలు. అమర్ రహే సర్వేశ్వరరావు గారు, అమర్ రహే సర్వేశ్వరరావు గారు, అమర్ రహే. ఓకేనా మిత్రులారా, ఈరోజు సర్వేశ్వరరావు గారు, సోమ గారు చనిపోయి 6 ఏళ్ళయింది. వర్ధంతి సందర్భంగా సర్వేశ్వరరావు గారికి, అలాగే సోమ గారికి గిరిజన ప్రాంతం మొత్తం కూడా ఈరోజు నివాళులు అర్పిస్తూ ఉంది. ఏదైతే సర్వేశ్వరరావు గారు, సోమ గారు గిరిజన ప్రాంతం అభివృద్ధి కోసం, గిరిజన ప్రాంతం యొక్క బాగోగుల కోసం ఏ విధమైన కృషి ఎక్స్ఎమ్మెల్యేలు ఆ రోజు పనిచేశారో ఆ ఆశయం కొనసాగించడం కోసం, గిరిజన ప్రాంతం యొక్క అభివృద్ధి కోసం ఈరోజు పాటుపడుతూ ఉన్నాం. ఆ రోజు సర్వేశ్వరరావు గారు, సోమ గారు గిరిజన ప్రాంతం మొత్తం కూడా మారుమూల ప్రాంతాల్లో సైతం తిరిగి గిరిజన ప్రాంతం యొక్క సమస్యల మీద పనిచేశారు. వారి ఆశయాలు కొనసాగించాలంటే ఈరోజు పార్టీలో ఉన్నటువంటి మిత్రులందరూ కూడా ఈరోజు పనిచేయవలసినటువంటి అవసరం ఉంది. సోదర సమానులు సర్వేశ్వరరావు గారు, అలాగే సోమ గారు, వారు ఈరోజు లేనప్పటికి కూడా వాళ్ళ యొక్క ఆశయాలు మా మదిలో ఈరోజు మెదులుతూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వారు అనుకున్నటువంటి ఆశయాల కోసం తెలుగుదేశం పార్టీగా మేమందరూ కూడా కృషి చేస్తాం, పనిచేస్తాం. ఏ లోకంలో ఉన్నప్పటికీ కూడా వారి యొక్క ఆత్మ శాంతించాలని చెప్పేసి ఈరోజు నివాళులర్పిస్తడం అనేది ఈ యొక్క ఘాట్ వద్ద జరిగింది మిత్రులారా.